హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో గోధుమ పిండి సేమియాలతోటి హెల్దీగా స్పాంజీ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను 1 కప్పు సేమియాను అలాగే 1 కప్పు వరకు పెరుగును తీసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇది వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇది కొద్దిగా బరకగా ఉండాలి, ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇందులో 1 కప్పు పంచదార పొడిని వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. దీన్ని కూడా మొత్తాన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు ఎటువంటి వాసన లేని నూనెను వేసుకోవాలండి. ఈ నూనె పిండిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. నేను ఇందులో 1 ప్యాకెట్ వరకు ఈనోను వేసుకున్నాను. ఇటువంటి సోడా, తినే సోడా ఏమీ వేయలేదండి. నేను అచ్చం ఈనోతోటే కేక్ చేస్తున్నాను. కేక్ బ్యాటర్ అనేది బాగా రెడీ అయ్యే వరకు కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలండి. పాలను మొత్తం ఒకేసారి వేసేయొద్దు. నాకు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయ్యేసరికి 1/2 కప్పు వరకు పాలు పట్టాయి. చివరిగా చిటికెడు సాల్ట్ వేసుకొని బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఉండాలండి కేక్ బ్యాటర్. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. తర్వాత కేక్ చేసుకోవటం కోసం ఇటువంటి ఒక గిన్నె తీసుకొని అందులో చుట్టూ పొడిపిండిని చల్లుకోవాలి. పొడిపిండిని చల్లుకోవటం వల్ల కేక్ అనేది అడుగున అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. తర్వాత కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకొని 2 సార్లు ఈ విధంగా తట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చేసుకోవటం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఇసుక పోసుకోవాలండి. తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేడవనివ్వాలండి. దీన్ని హై ఫ్లేమ్లోనే వేడవనివ్వండి. చూడండి, లోపల ఈ విధంగా పొగలు వస్తాయి. అప్పుడు ఈ కేక్ గిన్నెను పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఈ కేక్ను బేక్ అవ్వనివ్వాలండి. నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి, కేక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ టూత్పిక్కి అంటుకోకుండా వస్తే కేకు రెడీ అయినట్లు. నాకు ఇంకా రెడీ అవ్వలేదండి, కాబట్టి ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాను. చూడండి, మరొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కేక్ అనేది అంటుకోలేదు, కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే. ఇప్పుడు దీన్ని నిదానంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ అంచులను చాక్ తోటి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నె పైన 2 సార్లు ఈ విధంగా గట్టిగా తట్టారంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో, స్పాంజీగా చాలా బాగా వచ్చింది. నేను కట్ చేసి చూపిస్తున్నా చూడండి, కేక్ చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి సేమియాతోటి ఈ విధంగా కేక్ తయారు చేసుకొని చూడండి. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.